మా పాపని హాస్పిటల్ చూపించడానికి వెళ్ళాం కదా, చూపించి రిటర్న్ వస్తుంటే మా ఆయన అన్నాడనమాట, ఇక్కడే జీలకర్ర మార్కెట్ ఉంది, ఒకసారి చూపిస్తాను పదా అనేసి. ఇంకా మేమైతే మార్కెట్లోకి వచ్చామండి. ఆ రోజు మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి దుకాణాలన్నీ కూడా బంద్ ఉన్నాయి. అప్పుడు మా ఆయన అడుగుతున్నాడు అనమాట, ఏ రోజు ఓపెన్ ఉంటుంది, ఎన్ని గంటల వరకు అనేసి. అక్కడ మాట్లాడుతుంటే మా పిల్లలు చూడండి, ఇక్కడేమో అన్ని కింద పడిపోయాయి అనమాట. ఇవి ఏ విత్తనాలు కూడా నాకు అర్థం కాలేదు, చూడడానికి కొంచెం జొన్నల్లాగా ఉన్నాయి కానీ ఇవి ఏటో తెలియదు అన్నారు. సరే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సరే ఇంకని ఇంటికి వెళ్తా ఉంటే సో ఇవన్నీ జీలకర్ర కనిపించాయి. సరే ఒకసారి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేసి కుప్పలకి ఎక్కడ చూసినా పోసినారండి. సో ఎంత దూరంలో మేమైతే ఇంకా ఎంటర్ అవుతున్నామో లేదో జీలకర్ర వాసన భలే కమ్మటి వాసన వస్తుంది. సో ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది అంటే ఫస్ట్ టైం ఇట్లా జీలకర్ర ఫ్యాక్టరీని చూడడము, అంటే మార్కెట్ చూడడము. మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఇక్కడ నుంచే సప్లై అవుతుందంట. జీలకర్రలో కూడా చాలా రకాలు ఉన్నాయంట. ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, మీకోసం నేనైతే ఫుల్ వీడియో తీస్తాను. సో ఇంకా మేమైతే చూసేసుకొని ఇంకా ఏమేమి ఉన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. బై.